సంతరించుకుని సకల దేవతలకు నివాస స్థానం గోస్వరూపం. మాతృత్రైమని అంటారు. అవి కన్నతల్లి, మన భూమాత గోమాతలే. అవి అర్చనీయ. గోవు మలమూత్రాదుల ద్వారములే లక్ష్మీ నివాస స్థానాలు. గోవులు ఉన్న చోట అశౌషాదులు స్పర్శదోషాలు ఉండనే ఉండవు. గోవు ప్రసవించే సమయంలో గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే అమితమైన పుణ్యం కలుగుతుంది. భగవంతుని అభిషేకానికి ఎంతో ప్రాశస్తము. గోలోకం అన్ని లోకాల కంటే మహోన్నతమైనదని గౌడీయ సాంప్రదాయం స్పష్టం చేసింది. గోలోకంలో గోవిందులైన శ్రీ రాధామాధవుల నిత్య కైంకర్య ప్రాప్తిని గౌడీయ వైష్ణవులు శ్రీ రాధాకృష్ణులను అర్చమూర్తులుగా ఆరాధిస్తారు. ఒక గోవు తమ జీవిత కాలంలో 4,40,440 మందికి ఒక పూట భోజనాన్ని సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి సెలవిచ్చారు. స్వాముల వారి లోక కళ్యాణానికై ఇంద్రాది దేవతలను తృప్తిపరచడానికి గోవు పాలు, గోవు పెరుగు, గోవు నెయ్యి, గోవు పంచము, గోవు పేడ ఉపయోగిస్తారు. స్వాముల వారి యజ్ఞయాగాదులలో గోమాత పంచగవ్య ప్రసనం చేస్తారు. ఇంద్రాది దేవతలు తృప్తి చెందుతారు. గోవులకు రక్షణ లేని రాజ్యంలో, గోవుల కబేలాలు విధించబడే రాజ్యంలో అతివృష్టి, అనావృష్టులు, తుఫానులు, ప్రకృతిక వైపరీత్యాలు, భూకంపాలు సంభవిస్తుంటాయని పురాణాలు చెప్తున్నాయి. పూర్వరాజులు గోవులను బ్రాహ్మణులను ఆరాధించడమే గాక వారి సంరక్షణానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసేవారు. సత్యర్జన చక్రవర్తి తన రాజ్యాన్నంతటిని విశ్వామిత్రునికి దారపోసే సమయంలో కూడా గోబ్రాహ్మణ మాన్యాలు తప్ప మిగతా భూమండలాన్ని విశ్వామిత్రునికి ధారపోశాడు. జైన సంప్రదాయస్తుల అగమాలలో గోవు స్వర్గంలో ఉండదగినదని, దానిని సంపరాదని పేర్కొన్నారు. వర్ధమాన మహావీరుడు గోవులను కాపాడకుండా మానవులను రక్షించడంలో అర్థం లేదంటాడు. హజరత్ మహమ్మద్ ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతం ఉందని, దాని మాంసం తింటే రోగిచ్చి వాళ్ళవుతారని హెచ్చరించాడు. ఒక ఎద్దును వధిస్తే ఒక మనిషిని చంపినట్లుగా భావించాలని యేసుక్రీస్తు పేర్కొన్నాడు. గాంధీ మహాత్ములు గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ప్రముఖమైనదిగా భావించాడు. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ గోబ్రాహ్మణ రక్షణమే తన మతాశయంగా ప్రకటించాడు. గురు గోవిందు భగవంతుని ప్రార్థించేటప్పుడు గోవుల బాధ నుండి రక్షించే శక్తిని తనకివ్వమని కోరాడు. మత దృష్టి లేనివారు ఎందరో గోరక్షణను, గోసేనను ప్రోత్సహించారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గోవధను నిషేధించాలని గట్టిగా వాదించేవాడు. స్వరాజ్యం రావటం ఆలస్యం, తక్షణమే ఒక్క కలం పోటుతో పూర్తిగా గోవధ నిషేధం జరిగి తీరుతుందని లోకమాన్య తిలక్ హామీ ఇచ్చారు. చివరకు ఎలాగో న్యాయబద్ధంగానే ఆదేశిక సూత్రాల విభాగంలో భారత రాజ్యాంగంలో గోవధ నిషేధం చోటు చేసుకుంది. గోవుల రక్తమాంసాలు భూమిపై పడుతుంటే ఒక భారతీయులకు సుఖశాంతులు ఎలా సాధ్యమని మహాత్ములు ఘోషిస్తున్నారు. గోవు పాదములు పితృదేవతా నిలయములు, అడుగులు ఆకాశగంగా ప్రవాహ సదృశ్యములు, వెన్ను యమధర్మరాజు, తోక 90 కోట్ల మంది మహర్షులకు నివాస స్థలము, తోక పుచ్చు సూర్యకిరణములు, గోమాత మాలము, అమృతోపం, పిక్కలు, గుడిగంటలు, పశువు యొక్క యోని, నల్లని ఏనుగు, పొదుగు, పుండరీకాక్షుడు, స్థలములు 4 వేదములు, సనుసుట్టు 7 సముద్రములు, ఆవు పాలు, పంచామృతాలు, ఆవు పేడ, శ్రీ మహాలక్ష్మి, బొడ్డు, పొన్నమీ పువ్వు, కడుపు కైలాసమే. బృహత్త బ్రహ్మ అందరికంటే పెద్దవాడవడం వలన బ్రహ్మని పిలువబడిన గోమాత
మూపురమున బ్రహ్మదేవుడు, ఉదమయందు సరస్వతీదేవి, కంఠమయందు విష్ణుమూర్తి, గంగడూరు యందు కాశీ ప్రయోగాలు నివసించుకున్నాడు. ముఖము జ్యేష్ఠాదేవి, కొమ్ములు కోటి గుడులకు తులసి వనముకు నివాస స్థలము. శివుడు శంకుచక్రములు, కళ్ళు కలువరేఖలు చూర్యచంద్రులు, ముక్కు సంపద, నాలుక శ్రీమన్నారాయణ స్వరూపము, దంతములు సమస్త దేవతా స్వరూపాలు, పళ్ళు పరమేశ్వరి స్వరూపం, నోరు సమస్త బ్రహ్మాండ స్వరూపం, సమస్త ఐశ్వర్యాలకు గోమాత నిలయం. అష్ట ఐశ్వర్యాలు గోవులోనే నివసిస్తాయి. గోలక్ష్మి సేవతో రైతు ధనవంతుడవుతాడు. పాడి పంటలు తాను అనుభవిస్తూ ఇతరులకు కూడా పంచుతాడు. కనుక గోవు ఉంటే సమస్త ఐశ్వర్యాలు ఉన్నట్లే అన్నది అథర్వణ వేదము. వేదాంతములు అంటే వేదముల చివరి భాగంలో ఉండే ఉపనిషత్తులే, సమస్తమైన ఉపనిషత్తులే గోవులు. వేదములలోను వేదాంతములలోను ప్రతిపాదింపబడిన ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణునిగా అవతరించి గోపాలుడై, గోవిందుడై, గోవర్ధనుడై గోవుల వెంట తిరిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులతో చెప్పబడిన విషయములలోని సారాంశమంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతామృతమనే గోవు పాలు. అర్జునుడే దూడ, మంచి బుద్ధిమంతుడైన జ్ఞానియే భోక్త. పైవాటన్నింటినీ అనుభవంలోనికి తెచ్చుకునేవాడు. పంచపాండవులలో ఒకడైన సకదేవుడు పశువైద్య శాస్త్రాన్ని రచించాడు. శరకము, సుశ్రుతము, ధన్వంత్రి, భావప్రకాశము మొదలైన ఆయుర్వేద గ్రంథాలెన్నో గోవుల వలన కలిగే ప్రయోజనాలను వర్ణించలేమని, లెక్కించి చెప్పలేమని అన్నాయి. గోవులు వేదాలు, ప్రతిభతాశ్రీలు, సత్యవాదులు, వినయశీలలు, దానశీలలు ఇంకా ఈ భూమిపై నడయాడుతున్నందువల్లనే ఈ భూమి ఇంకా ఇలా నిలిసి వర్ధిల్లుతుంది. పాండవుల పక్షం నుండి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరంతో దంతకాంతులు ప్రకాశించుతుండగా ప్రజలందరూ విలుస్తుండగా ఇప్పుడు పలికెను. శ్రీ మహాభాగవతం గోవులకు మహోన్నతమైన స్థానాన్ని కల్పించింది. అనేక సందర్భాలలో సౌజన్యానికి, సౌలభ్యానికి పరాకాష్ఠగా శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ అవతారాన్ని ధరించాడు. గోపాలుడైనాడు, గోవిందుడైనాడు, గోవర్ధనుడైనాడు, గోవర్ధనగిరి ధారి అయినాడు. జగద్గురువుగా ఆవిష్కరించింది. గోవర్ధనగిరి తన చిటికి నేలిపై నిలపడం ఒక విచిత్రం. శ్రీకృష్ణుడు గోవుల పట్ల, గొల్లల పట్ల చూపిన ఎనలేని ప్రేమానురాగాలి ఆయన సౌలభ్యానికి, భక్త వాత్సల్యానికి చక్కని తార్కణలుగా నిలిచాయి. బలం విష్ణు ప్రవర్తతామే అన్నది వాల్మీకి శుభాంక్షణ. గోమాత సర్వమత సమాధానం. స్వస్తి గోబ్రాహ్మణేభ్యం అనే మంగళ శాసనం మన పురాణేతి ఆశాలలో పెక్కుచోట్ల వినిపిస్తుంది. అంతేకాక విభిన్న మతస్థులు కూడా గో సంరక్షణాన్ని ప్రోత్సహించారు. గోమాతను విశ్వమాత అనటం సంసితం. మానవుల అందరి పట్ల మమతాను రాగాలను సమానత్వంగా పంచిపెడుతుంది. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు ఒకే కులాన్ని రెండుగా విడదీసి గోవులుగాను బ్రాహ్మణులుగాను సృష్టించాడట. యజ్ఞ యాగాది క్రతువులకు గోవులు అభిష్టులను అందిస్తుంటే బ్రాహ్మణులు వాటికి సంబంధించిన వేదమంత్రాలతో అన్వయిస్తారు. తంత్రమంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణోమ దేవత అని శ్రీకృష్ణ పరమాత్ముడు వెల్లడించాడు. అందువలననే గోవులు బ్రాహ్మణులు సర్వదా వర్ధిల్లాలని వేద పురాణాలు స్వస్తివాచకాలను పలుకుతున్నాయి. ప్రతి మానవుడికి ఆచరించవలసిన పరమధర్మం గోమాతను సంరక్షించడమే అన్నది శాస్త్రం. దానిని మించి పుణ్యప్రదమైన కార్యం మరొకటి లేదు. గోమాత పాదధూళి సమస్త పుణ్యుల తీర్థముల కంటే మహాపవిత్రమైనది. ఓం నమో శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి గోమాత తాపస మందార పాదకమల సేవము పాదార్చకులతోడి నెయ్యమును మీకు అనుగ్రహించుగాక. శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి గోమాతకు గోవింద గోవింద. సర్వే జన సుఖినో భవంతు.